మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరి రేపు సేనాని సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు. సాయంత్రం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేన కండువా కప్పి బాలశౌరిని సేనాని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించనున్నారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన మచిలీపట్నం ఎంపీ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక బాలశౌరితో పాటు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి భారీగా వైసీపీ నేతలు, కార్యకర్తలు, పంచాయతీ సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు జనసేనలో చేరనున్నారు. రేపు జనసేన కేంద్ర కార్యాలయానికి భారీగా జనాలు వచ్చే అవకాశం ఉండటంతో బయట పెద్ద ఎత్తున పెద్ద ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, సునీల్, మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే జనసేన పార్టీలోకి రేపు సాయంత్రం 4:30 గంటలకి ముహూర్తం పెట్టుకుని మరి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన పార్టీ చేరుతున్నారు. ఈయన ముఖ్యంగా మనం చూసినట్లయితే మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి వైసీపీ పార్టీకి రాజీనామా చేసి గత కొద్ది రోజులుగా వేచి చూస్తున్నటువంటి సందర్భంలో ఆయనకి ముహూర్తాల మీద మంచి ఆలోచన ఉండడంతో మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రేపు సాయంత్రం 4 గంటలకు ఆయన ముహూర్తం పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలోనే వేలాదిగా ప్రజలు కూడా ఆయన అందరూ అభిమానులు కూడా వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరడానికి వస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి 2250 మంది పైసలకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సర్పంచ్లు, అదేవిధంగా కార్పొరేటర్ అభ్యర్థులు కూడా, మాజీ కార్పొరేటర్లు కూడా ఇప్పటికే మనం చూసినట్లయితే మచిలీపట్నంలో మాజీ కార్పొరేటర్ కూడా వైసీపీకి రాజీనామా చేసి ఆయనతో పాటు పార్టీలో చేరడానికి, అదేవిధంగా మచిలీపట్నానికి చెందినటువంటి మాదివాడ రాము ఆయన జిల్లా కార్యవర్గంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన కూడా రేపొచ్చిన బాలశౌరితో పాటు చేరబోతున్నారు. ఇదే విధంగా నియోజకవర్గాలు 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బాలశౌరి అభిమానులు కానివ్వండి, ఇతరత్ర అభిమానులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా బాలశౌరి ఆధ్వర్యంలో రేపు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ అధ్యక్షుని కన్వా కప్పుకొని ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించి ఇప్పటికే అంటే మనం చూసినట్లయితే కేంద్ర కార్యాలయంలో 2000 నుంచి 3000 మంది వరకు పట్టే అవకాశం ఉంది. మిగిలిన వారంతా కూడా బయట వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వచ్చిన వారందరూ కూడా ఈ యొక్క పార్టీలో చేరే కార్యక్రమాన్ని వీక్షించడం కోసం అయితే ఏదైతే మంగళగిరి కేంద్ర కార్యాలయం పక్కన ఉన్నటువంటి ఖాళీ పొలాల్లోనూ, మరి అదేవిధంగా ఖాళీ స్థలాల్లోనూ ఏదైతే ఎల్ఈడీలు, కుర్చీలు ఏర్పాటు చేసి వచ్చిన అందరికీ కూడా ఆ కార్యక్రమం అంతా కనబడే విధంగా కూడా పలు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చిన వారందరికీ కూడా ఆహార విషయంలో కానీ, పానీయాల విషయంలో కానివ్వండి, ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జరబోతున్నటువంటి ఎంపీ బాలశౌరి రేపొద్దున 4:30 గంటలకైతే జరబోతున్నారు. ఈ కార్యక్రమానికి అయితే చక్కగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. రేపంతా కూడా ఆయన రేపు అంటే ఈ రోజే ఇప్పటికే పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకోవాల్సిన పరిస్థితి. కానీ కొన్ని అడ్వాన్స్ అనే వల్ల రేపు ఉదయం కూడా ఆయన మంగళగిరి అయితే చేరుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అంటే ఈ రోజు నైట్ కానీ రేపు మార్నింగ్ లోపు ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయం చెప్పుకుంటారు. ఆయన చేరుకున్న తర్వాత 4:30 మాత్రం ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది, జరుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ సాంబశివరావు, అయితే జనరల్గా గుంటూరు నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి దగ్గర 20 నుంచి 35 నిమిషాలు 40 నిమిషాలు పడితే సమయం పడుతుంది. అయితే రేపు రిలీజ్ చేసినటువంటి రూట్ మ్యాప్ని చూస్తుంటే దాదాపు గంట పైనే సమయం పట్టేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. అంత భారీ సంఖ్యలో జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా బాలశౌరి వెంట వెళ్ళేటువంటి అవకాశం ఉందా? అంటే వైసీపీ పార్టీ శ్రేణులు వచ్చి జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందా? లేదు సునీల్, మనం చూస్తాము. ఏదైతే ఇప్పుడు బాలశౌరి అనే వ్యక్తి అయితే మాత్రం అటు గుంటూరు జిల్లాకి, ఇటు కృష్ణా జిల్లాకి చాలా అత్యంత ఆప్తుడుగా ఉన్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా మనం చూసినట్టయితే తెనాలి పార్లమెంట్ లో ఆయన పోటీ చేసినప్పుడు కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అవడం జరిగింది. అప్పటి నుంచి కూడా కృష్ణా జిల్లా ప్రజలు ఆయన ఆదరిస్తూ వచ్చారు. అదేవిధంగా గుంటూరు జిల్లా ఆయన స్వగ్రామం, అవన్నీ కూడా గుంటూరు జిల్లాలో ఉండడం కూడా ఆయన ప్లస్ అని చెప్పాలి. అంటే 2 జిల్లాల్లో కూడా ఆయన పట్టున్న నాయకుడికి ఇప్పటికే పేరైతే తెలుసుకున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే గత కొద్ది రోజుల క్రితం మోపిదేవి రావడానికి ఆయన ఏర్పాటు చేస్తున్నటువంటి ఏదైతే ర్యాలీ ఉందో ఆ ర్యాలీ గుంటూరు నుంచి మోపిదేవి చేరుకోవడానికి సుమారు 6 నుంచి 8 గంటల పైన రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.